వ్యాసుడు గణపతిని మనస్సులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తర్వాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయుంచి మీరా కథను రాయాలని కోరుతున్నాను. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకుని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది.